లో విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో సీరియస్ గా ఉంది. వారికి ఏమైనా అయితే రాజారాం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సుఖీభవ హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది. ఇట్స్ ఓకే నౌ. ఏం డాక్టర్, ఇంతకాలమైనా పిల్లలు రికవర్ అవ్వట్లేదు. ఫుడ్ లో ఎలాంటి పాయిజన్ కలిసిందో, ఆ పాయిజన్ లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రయల్ అండ్ ఎర్రర్ లా జరుగుతుంది. కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు, కొంతమంది కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంటుంది. బట్ ఎనీవే, ఢిల్లీ ఎయిమ్స్ నుంచి స్పెషలిస్టులు కూడా రప్పిస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ సార్. డాక్టర్, ఆ స్పెషలిస్టులకి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్ యువర్ కైండ్ హార్ట్. విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ దెమ్ అవుట్. థ్యాంక్ యూ డాక్టర్. నాట్ ఎ ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే. ఓకే సార్. నాయర్ గారు. అరే అన్నయ్య గారు ఇప్పుడే వెళ్ళిపోయారే. పర్లేదండి, ఇట్స్ ఓకే. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మొన్న అనాథ శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్ లో ఏవో అడల్టరేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు. ఎవరో కలిపితే గానీ ఫుడ్ పాయిజన్ జరగదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక్క క్లూ కూడా దొరకలేదా? ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు. అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి. అన్నయ్య నిర్దోషిగా ప్రూవ్ చేయాలన్నా, జీకేని దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం. ఇంకొకడున్నాడు. ఎవరు? ఎవరెతను? ఇతను జీకే ఫుడ్స్ లో కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్. పేరు మహేష్. అక్కడ జరుగుతున్న కల్తీ గురించి, దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు. జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిశాడు. జీకే పైన మీరు చేస్తున్న అలిగేషన్స్ అన్ని కరెక్టే సార్. వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు. చిప్స్ లో పామ్ ఆయిల్ బదులు పామోలిన్ ఆయిల్ వాడుతున్నారు, విచ్ యాక్చువల్లీ కెన్ కాజ్ క్యాన్సర్. చైనీస్ సాల్ట్ అయిన అజినోమోటో వాడుతున్నారు. చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్లలో అయినా ఇది బ్రెయిన్ పనిచేయకుండా ఆపేస్తుంది. స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను. ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది. జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్. రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్ లోకి వస్తాను. ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు. మేమెంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు. నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకు దొరికిపోయాడేమో అనిపిస్తుంది. లేదు సార్, ఫుడ్ లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్. వీళ్ళిద్దరే జీకే భయాలు. వాళ్ళిద్దరు బతుకున్నారు కాబట్టి జీకే ఇంకా అన్నయ్య వెంట పడుతున్నాడు. ముందు మనం ఫుడ్ లో పాయిజన్ కలిపిన పట్టుకుంటే అన్ని నిజాలు బయటకొస్తాయి. కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే లోపల చేయాలి. నమస్తే బాబాయ్. ఆ రోజు అనాథాశ్రమంకి ఫుడ్ వండింది ఎవరు? నేనే బాబు. ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు. ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు? ఇదో ఈయనే. నేనే సార్. కానీ ఏమైంది? అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్. మరి ఎవరు తీసుకెళ్లారు? బయలురాజు. బయలురాజు మన రెస్టారెంట్ లోనే తనే చూసుకుంటాడు. నమస్కారం. నమస్తే. బయలురాజు మనోడే. మరి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుతుంది? బాయ్, మర్చిపోయాను. ఇంతకు మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు? అలాకా శుక్ర్ హే, ఇప్పుడు బానే ఉంది సార్. ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు సార్. బిల్స్ అని తనే కట్టాడు. మంచోడు సార్. తెలిసినోడా? తెలీదు సార్. ఓ యూపీకే ఆద్మీ, చిన్న ట్రక్ ఉంది. ఓ అచ్చా డ్రైవరే సార్. డ్రైవరా? హా సార్. ఎక్కడ ఉంటాడు? अमित बोल के एक आदमी है, किधर रहता है? हाँ सर, वो यही रहता. वो देखो उधर है. ठीक है. अमित. हाँ, आप कौन? ఒక యాక్సిడెంట్ చేయాలి. क्या? హాస్పిటల్లో కూడా నువ్వే జాయిన్ చేయాలి. ఎంత తీసుకుంటావు? మీరు ఎవరి కోసం వచ్చారు సార్? मैं ऐसा आदमी नहीं हूँ. इज्जत से अपना काम चलाता हूँ. జీకే बोले करेगा. कौन जीके? ఏం మాట్లాడుతున్నారు సార్? आप जाइए साहब, अपना काम करिए. आप जाइए. బయల్రాజ్ बोले करेगा क्या? सब कुछ मालूम हो गया. బయల్రాజ్ మొత్తం చెప్పేశాడు. చాలా బయలురాజు వాడు దొరికిపోయి వాడితో పాటు నన్ను ఇరికిస్తాడా? ఫోన్ కర్, ఫోన్ కర్, ఫోన్ కర్. సార్, ఎవరో జీకే గారంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు. ఒకసారి మాట్లాడతారా? జీకేనా? హలో ముఖర్జీ, వెక్కి గాడి మీద పగ తీర్చుకోవాలంటే
బలం సరిపోదు, ప్లాన్ కావాలి. ప్లాన్ అంటే? ఇక్కడ వాడికో ఫ్యామిలీ ఉంది, వాళ్ళందరికీ వీడి మీద ప్రేమ ఉంది, వీడికి వాళ్ళన్నంటే భక్తుంది. ఇదే ప్లాన్. నా ప్లాన్ కి నీ పగ తోడైతే విషయం చిక్కగా ఉంటుంది. జల్దీ ఆ జాओ, మిల్కే దేఖ్ లేంగే. ఓకే. वेलकम टू हैदराबाद मुखर्जी. दुश्मन का दुश्मन हमारा खास दोस्त. ప్లాన్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, బయలురాజు చెప్పు. సార్, ఈ రోజు విక్కీ అమిత్ గడ్ దొరికిపోయాడు సార్. నా గురించి వాడు అన్ని చెప్పేశాడు సార్. ఆ విక్కీ గడ్ ఎలాగైనా నన్ను పట్టుకుంటాడు సార్. కంగారు పడకు, నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మన సాస్ ఐ టవర్ కు వచ్చేయి. మన వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. ఈ రాత్రే నిన్ను దుబాయ్ పంపిస్తా. అలాగే సార్, నేను అక్కడికే వచ్చేస్తాను సార్. ఎరా దొరికింద్రా, సొరచాప ఎక్కడున్న వస్తుంది. వాట్స్ ద ప్లాన్? రే రెడ్డి సార్, ఆ విక్కీ గాడికి ఫోన్ చేసి బయలురాజు ఉన్న లొకేషన్ చెప్పు. హలో, మీరు వెతుకుతున్న బయలురాజు నానక్రామ్గూడలోని సాస్ బిల్డింగ్ లో దాక్కున్నాడు. జీకే మనుషులు అతన్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు వెంటనే వెళ్లి రక్షించుకోండి సార్. మీరెవరు? నేను రాజారాం గారు శ్రేయభిలాష్ నండి. రాజారాం శ్రేయభిలాషి అంటే మరి అతనికి కూడా ఫోన్ చేయాలిగా మామ. అర్థమైంది అల్లుడు. జీకే గారు, మన వాళ్ళు నన్ను చంపడానికి ట్రై చేస్తారు. నన్ను ఎందుకు కొడుతున్నారు? నన్ను క్షమించండి విక్కీ బాబు. నేను డబ్బు కక్కుర్చిపడి పని చేశాను. నన్ను ఎలాగైనా సరే ప్రాణాలతో కోర్టుకు తీసుకెళ్ళండి. నేను ఎప్పుడు మారిపోతాను. ఆ జీకే గురించి మొత్తం నిజం చెప్పేస్తాను. దయచేసి నన్ను కాపాడండి బాబు.
కొట్టిన దెబ్బలు నా కొడుకు ఒంటి మీద మానేయేమో గాని కలకత్తాలో నా ఇజ్జత్ మీద కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు. బయలురాజు 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 నన్ను కొట్టి తీసుకెళ్ళండి. విక్కీ బాయ్ చూడదా మేరా పాపకు లైఫ్ లో మళ్ళీ నీకు కనిపించు ప్లీజ్. విక్కీ